ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయేటటువంటి ఒక శుభవార్తను అయితే విడుదల చేశారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని తప్పనిసరిగా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇలాంటి అప్డేట్స్ అనేది మీరు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు తీపి కబురు అయితే అందించింది. మనకు పంపిణీ ముహూర్తం కూడా అయితే ఖరారు చేసింది. సో ఈ మేరకు మంత్రి పొంగులేటి స్పష్టత అయితే ఇచ్చారు. సో పేదలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పేసి హామీ ఇచ్చారు. కొత్త ఇళ్లు మంజూరు విషయంలో అర్హులకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు కూడా మనకు మంత్రి గారు ప్రకటించారు. ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ప్రకటన చేశారు. ఇక్కడ భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారు. వారికి ఉచితంగా ఇంటి స్థలంతో కూడా మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను కేటాయిస్తామని చెప్పేసి ప్రకటించారు. పేదలు ఎవరు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని చెప్పేసి మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీలోగా అర్హులైనటువంటి అందరికీ ఇళ్లను అయితే కేటాయిస్తామని చెప్పేసి వివరించారు. సో అలాగే భూదాన్ భూముల్లో ఇల్లు వేయడంకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు చేస్తున్నటువంటి విమర్శలను కూడా అయితే స్పందించారు. ఇల్లు కోల్పోయిన పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం అయితే చేయమని చెప్పేసి ప్రభుత్వంలో భరోసా అయితే ఇచ్చింది. ఇళ్లను కోల్పోయిన పేదలకు కూడా గుర్తించేందుకు సామాజిక ఆర్థిక సర్వే అయితే నిర్వహిస్తున్నట్లు ఇక్కడ మంత్రి గారు ప్రకటించారు. అలాగే ఇంటి స్థలంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్లను కూడా కేటాయిస్తామని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మనకు ఈ నెల 15వ తేదీన అయితే సో అర్హత కలిగిన వారందరికీ ఏంటంటే ఇల్లు అనేది మంజూరు చేస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అలాగే భూదాన్ భూములు ఏవైతే ఇల్లు కోల్పోయినారో వారికి కూడా అయితే వాళ్ళకి ఇంటి స్థలంతో పాటుగా వాళ్ళకు ఇల్లు అనేది కట్టించి ఇస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మంత్రి గారే స్వయంగా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఉగాది రోజున ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కూడా అయితే చేపడతారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. 720 కుటుంబాలకు ఇళ్లను నిర్మించుకొని ఉంటున్నాయని చెప్పేసి, వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని చెప్పేసి ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి పేదలు ఉగాది రోజున ఇందిరమ్మ ఇళ్లను కేటాయింపు చేసి ముహూర్తం ఫిక్స్ చేశారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.